హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు రీడింగ్ వచ్చేసి అతి తొందరలో మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనేది చూస్తాను. అసలు మీరు ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది అనమాట. ఓకే, సో చూస్తాం మరి ఏం జరగబోతుంది, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు, అసలు అతి తొందరలో అసలు ఏం జరగబోతుంది, మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు అనేది టాపిక్ అనమాట. ఓకే, రీడింగ్ ఎవరు మిస్ అవుతుందండి. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, మీ సిచ్యువేషన్కి తగ్గ అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీ రీడింగ్ ఉంటుందండి, పే రీడింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ మెసేజ్ మీకు రెజనేట్ అయింది అనుకుంటే తీసుకోండి. ఒకవేళ రెజనేట్ అవ్వలేదు అనుకుంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీకోసం ఇంకొక రీడింగ్ రావచ్చు కదా. ఓకే ఓకే చూసాం. మీరు అతి తొందరలో మీరు ఏమి రిసీవ్ చేసుకోబోతున్నారు, యూనివర్స్ మీకు అసలు ఏం తెలియజేయాలనుకుంటున్నారు. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కాని వారు ఎవరైనా చూడొచ్చు. ట్రాన్స్జెండర్స్ కూడా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఫ్రెండ్స్ పరంగా, కిడ్స్ పరంగా, కాకపోతే మీనింగ్స్ అనేది మీకు అనుగుణంగా మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను పర్సన్ అని చెప్తాను, అప్పుడు మీ కిడ్స్ కూడా కావచ్చు అనమాట. కిడ్స్ దూరంగా ఉన్నారు అంటే రావచ్చు అలాగనమాట. ఓకే, మీనింగ్ చేంజ్ చేసుకొని చూస్తే సరిపోతుంది. మీరు అతి తొందరలో అసలు ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు, యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు. అతి తొందరలో వారి జీవితంలో అసలు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, వారు ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు. Queen of Wands, Nine of Swords, Three of Swords, Five of Swords, the Star, Ace of Wands, Six of Swords. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి ఎనర్జీ మాత్రమే కనిపిస్తుందండి. ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు, మీ పర్సన్ అయినా ఉండొచ్చు. అండ్ ఇక్కడ నేను మీ పర్సన్ అనే చెప్తాను. నేను మీ పర్సన్ అని చెప్పినప్పుడు అది మీకు కూడా రిజల్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, 3 కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ మీ లైఫ్లో ఏదో ఎండ్ అయిపోతుందండి, ఏదో ఎండ్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చేసింది మీ లైఫ్ అనేది చూపిస్తుంది అన్నమాట మేజర్గా. The Moon, the World, Two of Pentacles, King of Swords. Okay. Temperance. Okay. Bottom of the deck వచ్చేసి Hierophant. ఇక్కడ మీ పర్సన్కి సంబంధించింది మీరు ఏదో బ్యాడ్ న్యూసే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనే విధంగా అయితే మెసేజ్ వస్తుందండి. ఓకే, మీరు ఎక్కువగా ఏ పర్సన్ మీద అయితే హోప్ పెట్టుకున్నారో, మీ సర్వస్వం, మీ ప్రాణం తనే అని మీరు ఇంకా మీకంటే తన మీద ఎక్కువ కేరింగ్, అంత మీ ప్రాణం పెట్టుకున్న ఆ పర్సనే మీకు, ఆ పర్సన్ పరంగా మీరు ఏదో బ్యాడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ప్రేమ ఉందా అంటే ఇక్కడ ప్రేమ అయితే లేదండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీద మీకు ప్రేమ ఉంది. మీరు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు క్వీన్ అండ్ ప్రేమ దేవత అనమాట. మీకు ప్రేమ పంచడం మాత్రమే మీకు తెలుసు. ఓకే, కానీ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కేవలం ఫ్యాషన్
అండ్ మనీ బెనిఫిట్స్ మాత్రమే వారు పొందుతారనమాట. వారికి ప్రేమ దోమ అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఒక పర్సన్కి అవన్నీ తనకు తెలియదన్నమాట. వారి డిక్షనరీలో కూడా ఉండదన్నమాట. ఓకే, కేవలం బెనిఫిట్స్ మాత్రమే చూసుకోవాలి, పక్కకు జరగాలి అంతవరకే అన్నమాట వారి జీవితం. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు. సో ఇదైతే మేజర్గా ఇదే మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే, కొంతమందికి అయితే ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయడం కానీ లేదా తను థర్డ్ పర్సన్తో ఉన్నారు అనే న్యూస్ కానీ మీరు వినబోతున్నారనమాట. ఓకే, చాలా హార్డ్ బ్రేక్ అవుతుందన్నమాట మీకు. అసలు మీరు తట్టుకోలేని బాధని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే, కాబట్టి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. అండ్ ఈ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా మీరు ఏదైనా హెల్ప్ చేసి ఉంటే కూడా ఈ పర్సన్ మీకు మనీ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీరు కాల్ చేసి లిఫ్ట్ చేయకపోవడం కానీ మీకు ఆన్సర్ ఇవ్వరనమాట వారు. అసలు మనీ ఎప్పుడు ఇస్తారంటే కూడా ఆన్సర్ ఇవ్వరు. మళ్ళీ మీతో మాట్లాడారా అసలు మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరగబోతుంది. దాని వలన మీరు చాలా సఫర్ అయిపోతారండి. అసలు నీళ్ళ నుంచి చేప బయటకు వస్తే గిరగిలా కొట్టుకుంటుందో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి మీ పర్సన్ పరంగా మీరు. ఎందుకంటే మీరు తనకి మనీ పరంగా హెల్ప్ చేసి ఉన్నారు అనుకుంటే కొంచెం జాగ్రత్త అయితే ఉండండి అని చెప్తాను నేను. ఎందుకు అంటే మీరు తనతో ర్యాష్గా మాట్లాడడం వలన మీకు ఇచ్చే బెనిఫిట్స్ కూడా, మీకు ఇచ్చే మనీ కూడా తను ఇవ్వకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడం కానీ మీ నెంబర్ని తను బ్లాక్ చేయడం కానీ మళ్ళీ మీతో మైండ్ గేమ్ ఆడే ఛాన్స్ అయితే తప్పకుండా ఉందండి. ఓకే, నువ్వు ఎప్పుడు ఇచ్చావు మనీ, మళ్ళీ నేను నీకు మనీ ఎందుకు ఇవ్వాలి అనే విధంగా మీకు రివర్స్ తిరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ రిలేషన్లో ఉన్నవారు కావచ్చు, లవర్స్ కావచ్చు అనమాట. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావచ్చు. మళ్ళీ మీదే తప్పు అనే విధంగా మీకు రివర్స్ తిరగడం జరగబోతుంది అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్త అండి. ఓకే, మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అండి. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరిగింది. అండ్ వారు చాలా హ్యాండ్సమ్గా ఉండొచ్చు. మేల్ అయితే ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండడం వలన అండ్ మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. అవి బెనిఫిట్స్ మాత్రమే చూసుకొని మీ లైఫ్లో ఎంటర్ అయ్యారు ఈ పర్సన్ అనే విధంగా అయితే మెసేజ్ వస్తుందన్నమాట ఈరోజు. ఈ పర్సన్ పరంగా మీరు కొంచెం బాధపడడమే చూపిస్తుందండి. ఓకే, మీకు ఇంకా మనశ్శాంతి అనేది దూరం అయిపోతుంది అనే విధంగా వస్తుందన్నమాట. ఈ పర్సన్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు, మీతో చాలా మెంటల్గా మారుతూ ఉన్నారు, మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరనమాట ఈ పర్సన్. కొంతమంది అయితే ఇక్కడ కన్సీవ్ అయిన తర్వాత కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరగబోతుందండి. ఓకే, అసలు మీ గురించి మీ బిడ్డ గురించి కూడా అతను, మీ కిడ్స్ గురించి కూడా అతను ఆలోచించే అంత మెచ్యూరిటీ లెవెల్ అయితే ఈ పర్సన్కి లేదండి. ఓకే, మీరు కన్సీవ్ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి తను థర్డ్ పర్సన్తో ఎంజాయ్ చేయడం జరగబోతుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్త అండి. ఓకే, ఇలాంటి మూర్ఖులతో కొట్లాడి గెలవడం కంటే మంచిగా మాట్లాడడం బెటర్ అన్నమాట. ఓకే, ఎందుకంటే వారు ఇంకా మనం కోపంగా మాట్లాడితే వారు ఇంకా రెచ్చిపోతారనమాట. మూర్ఖులకి ఆలోచించే తెలివి అనేది ఉండదు. సో ఇక్కడ నాకు కార్డ్స్ అయితే వస్తుందన్నమాట. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. కార్డ్స్ ఇక్కడ చాలా డేంజరస్ కార్డ్ అయితే వచ్చాయి. అసలు అన్ని హార్డ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. హార్డ్ బ్రేక్ అయ్యే విధంగానే కార్డ్స్ అయితే ఉన్నాయండి. చాలా డామినేట్గా ఉంటారండి ఈ పర్సన్. చాలా డామినేట్ అనమాట. తను అవతల వారిని ఎన్నైనా అనొచ్చు, కానీ తనని ఎవరైనా ఒక మాట అన్నారే అనుకోండి తను సహించలేరనమాట, భరించలేరనమాట. ఇంకా ఎలాగైనా సరే మీకు ఇంకా పనిష్మెంట్ ఇవ్వాలి అది మనసుకు తీసుకుంటారనమాట. అండ్ వేరే పర్సన్తో మాట్లాడడం కానీ లేదా మీకు ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ పర్సన్ చాలా డామినేట్గా ఉంటారు, మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ కొంతమందికి అయితే మీ పర్సన్ వారి ఇంట్లో తను డాగ్స్ కానీ అండ్ క్యాట్ కానీ అలా పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట వారు. ఓకే, అండ్ ఇక్కడ ఈ కార్డ్ అయితే మీదే అంటే ఈ పర్సన్ మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉండడం వలన మీకు అసలు స్లీప్లెస్ నైట్ ఉన్నాయన్నమాట. సరిగా నిద్రపోవడం లేదు, మీరు చాలా ఓవర్ థింకింగ్లో వెళ్ళిపోవడం జరగబోతుంది అనమాట. సరిగా డే టు డే అసలు నిద్ర కూడా పట్టదు. ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ పర్సన్ ప్రవర్తన కానీ తను చేసిన పనులు కానీ తను మీకు బాధ పెడుతున్న విషయాల గురించి కానీ ఆలోచిస్తూ మీరు అసలు నిద్ర కూడా పోరనమాట. నిద్రపోదాము అనుకున్నా నిద్ర పట్టకపోవడము, ఒకవేళ నిద్రపోయిన ఏదో పీడకల రావడము, దాని వలన మీకు యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. మీ హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్గా కొట్టేసుకోవడము
అండ్ ఆ టెన్షన్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, అలాంటిది ఏదో మెసేజ్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ వలన మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయబోతున్నారండి. ఓకే, ఇక్కడ మనీ బెనిఫిట్స్ కానీ లేదా మీ పర్సన్ మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్న తర్వాత వేరే పర్సన్ ఎంచుకొని వెళ్ళిపోవడం కానీ ఏదో ఒక విషయంగా మీకు హార్ట్ బ్రేక్ అయితే చేయబోతున్నారండి. కొంచెం జాగ్రత్త ఉండండి అని చెప్తున్నాను. కేవలం థర్డ్ పర్సన్ వలన మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారు అంటే మీ పర్సన్ లైఫ్లో ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో మీ పర్సన్ అయితే ఉండొచ్చండి. ఓకే, సో వారి వలన అంటే ఆ విషయాలన్నీ మీకు తెలియబోతున్నాయి. దాని వలన మీకు హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఈ పర్సన్ని ఇంతగానం నమ్మారు, ఇంత మోసం చేస్తారా, ఇంత నమ్మక ద్రోహం చేస్తారా, మీ ముందు మంచిగా ఉండి మీ వెనుకల గోతులు తవ్వడం అనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే, అండ్ ఈ పర్సన్ మీద చాలా మైండ్ గేమ్ ఆడతారండి. ఓకే, మీరు అవును అంటే తను కాదు అనడం, తను కాదు అంటే మీరు అవును అనడం అనమాట. అలా అలా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. మీదే తప్పు, తనది ఎలాంటి తప్పు లేదు, తను రైట్ పర్సన్ అలాగనమాట. అలాంటిది ఏదో ఎలాగైనా సరే మీ మైండ్ని డైవర్ట్ చేయాలి, ఏదో పిచ్చి ప్రవర్తనలు చేస్తూ ఉంటారనమాట. ఓకే, దాని వలన కూడా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక సినారియో ఏంటిది అంటే ఇక్కడ మీతో పూర్తిగా రిలేషన్ని ఏం చేసుకోవాలి, ఇంత మైండ్గా మాడారు ఎక్సెట్రా అనమాట. రిలేషను అండ్ కన్సీవ్ అయిన తర్వాత మీ గురించి మీ కిడ్ గురించి తను ఏమి ఆలోచించకుండా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లోకి వెళ్ళిపోవడం, ఇక్కడ థర్డ్ పర్సన్తో వెళ్ళిపోవడం అలా జరిగిన పర్సనే మళ్ళీ మీతో పూర్తిగా ఏం చేసుకోవాలి అని అనుకున్న పర్సనే మీతో మళ్ళీ రీయూనియన్ కోసం మళ్ళీ వస్తున్నారు అనే విధంగా అయితే వస్తుందండి. ఓకే, తప్పకుండా మీ పర్సన్కి మీకు మళ్ళీ రీయూనియన్ అవుతుంది. కానీ ఇక్కడ కొంతమందికి మాత్రం రీయూనియన్ అవుతుంది, మీరు ఒప్పుకుంటారనమాట. ఇంత మైండ్ గేమ్ ఆడినా కూడా ఆ పర్సన్ మీద మీకు ఉన్న ప్రేమ అనేది చావదు కదా, కాబట్టి తను ఎంత తప్పు చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేయడం జరగబోతుందండి. ఓకే, అండ్ కొంతమంది మాత్రం ఇలాంటి వారు వద్దు, ఇలాంటి వారితో ఉండడం కంటే ఇండిపెండెంట్గా మాత్రమే ఉండాలి, బాధపడినా చాలు కానీ ఇలాంటి వారితో మాత్రం బతకలేము అనే విధానం అనే నిర్ణయానికి మీరు వస్తారు. అండ్ ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వడం జరగబోతుంది అనమాట. ఓకే, డెత్ అంటే మిమ్మల్ని ఇక మీరు బతికున్నా కూడా మీరు అసలు అలాగనమాట, ఇంకా నేను చెప్పలేను. సో మీరు అర్థం చేసుకోండి, అంత బాధ అయితే ఈ పర్సన్ మీకు మిగిలించారండి. ఓకే, ఒకవేళ మీరు కాంటాక్ట్లో ఉన్నా కూడా ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండడం లేదండి ఈ పర్సన్. ఓకే, తను మీతో మాట్లాడుతున్నారు అనే సంతోషం అయితే మీకు లేదండి. ఓకే, తను మాట్లాడినా కూడా ఏదో ఒకటి తీసుకొని రావడం ఈ పర్సన్. ఓకే, మిమ్మల్ని హర్ట్ చేయడం అనమాట. ఆ మాట వలన మీరు హర్ట్ అయిపోవడం జరగబోతుంది అనమాట. ఓకే, అలాంటిది ఎక్కువ చూపిస్తుందండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి తప్పకుండా. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసేటప్పుడే తప్పకుండా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి. ఇక్కడ కెరియర్ గురించి ఎక్కువ వస్తుందన్నమాట. కెరియర్ గురించి ఎక్కువ మెసేజ్ వస్తుంది. అండ్ మీ పర్సన్ కూడా ఎవరైతే ఉన్నారో వారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వలన కెరియర్ గురించి మేబీ ఈ పర్సన్ అబ్రాడ్కి వెళ్ళడం కానీ లేదా వేరే వేరే సిటీస్కి వెళ్ళి ఉంటారు. సో అక్కడే తనకు ఒక న్యూ పర్సన్ పరిచయం అయ్యారు అనే విధంగా కూడా మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే, నేను ఇక్కడ కొన్ని సినారియోస్ అయితే చెప్తున్నాను, మీకు ఏదైతే రెసినేట్ అవుతుందో అది మీరు తీసుకోండి, మళ్ళీ కన్ఫ్యూషన్లో వెళ్ళిపోకండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి లైఫ్లో ఒక న్యూ పర్సన్, ఒక న్యూ లవ్ అయితే వచ్చిందనమాట. వారితో తనకి రీయూనియన్ అయితే అయిందండి. ఓకే, కాబట్టి తనకి రీయూనియన్ అవ్వడం వలన ఇక్కడ మిమ్మల్ని ఈ పర్సన్ కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉండడం, మీతో గొడవ పడడము అండ్ ఎందుకు ఇలా ఈ పర్సన్ ఇలా చేస్తున్నారో మీకు అర్థం కాక మీరు యాంగ్జైటీ ఎక్కువగా ఆలోచించడము అలాగనమాట, అలా అయిపోతుంది మీకు. ఓకే, ఇప్పుడు చాలామంది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు, కానీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తున్నారండి. ఇంత నాటకాలు ఆడిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ మనీ బెనిఫిట్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మనీ బెనిఫిట్స్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనీ బెనిఫిట్స్ కోసమే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అనమాట. వారికి మనీ అనేది చాలా అవసరం ఉందండి మీ పర్సన్కి. ఓకే, తను బతకడానికి కెరియర్ పరంగా అండ్ తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ప్రతి విషయంలో తను ఎంజాయ్ చేయడానికైనా వారి ఫ్యామిలీని పోషించుకోవడానికైనా ఏ విధంలో తనకు మనీ బెనిఫిట్స్ అనేది చాలా అవసరం అనమాట. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చేసి తను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి తను మళ్ళీ కాంటాక్ట్లోకి రావడము లేదా ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట మీతో అలా కూడా ఉంటే ఇప్పుడు మళ్ళీ మీ మీద చాలా ప్రేమ ఉంది అనే విధంగా తను మళ్ళీ రావడం, మీ మీద చాలా ప్రేమ ఉంది అనే విధంగా తను మీతో మాట్లాడడం జరగబోతుంది. అండ్ ఈ పర్సన్ వచ్చేది కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అనే విధంగానే తను మాట్లాడాలి, లేదా
లేదా తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అనే నమ్మకాన్ని ఈ పర్సన్ మీకు కల్పించే విధంగా మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, మళ్ళీ ఇక్కడ రీబర్త్ అవ్వడం చూపిస్తుంది అనమాట. అంటే డెత్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వడం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ డెత్ అంటే ఇక్కడ కొన్ని సినారీస్ అయితే ఉంటాయండి. ఒక్క కార్డులో ఒక సముద్రానికి సంబంధించినంత మీనింగ్స్ ఉంటాయన్నమాట. కాబట్టి మనం చాలా విధాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, కానీ నేను మేజర్గా మాత్రమే చేస్తున్నాను. డెత్ అంటే ఇప్పుడు మీరు మొబైల్లో ఏదైనా చూస్తున్నారు అంటే ఏదో ఎవరికేదో అయినట్టుగా వినడం కానీ అలాగనమాట. అలాంటిది కూడా రిసీవ్ చేసుకుంటారనమాట. ఓకే, కెరియర్ పరంగా కానీ ఏదో ఒక విషయంగా కొంచెం జాగ్రత్త ఉంటారు అనే విధంగా అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్లో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుందండి. మీ రిలేషన్ ఎండ్ అయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ అవుతుందన్నమాట. ఓకే, అతి తొందరలో మీరు ఇవి రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే, మీరు ఇంకా ఎమోషనల్ పర్సన్గా కాకుండా ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉండకపోయినా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. బ్యాలెన్స్ చేసుకుంటారు కూడా. ఈ పర్సన్ ఇంత హార్డ్ బ్రేక్ చేసిన తర్వాత తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు అన్నీ తట్టుకొని నిలబడుతున్నారు ఇక్కడ. ఓకే, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ గురించి మీరు ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి. ఓకే, వారి లైఫ్లో ఎలా ఉన్నారు, వారి లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అనేది కూడా మళ్ళీ టారో రీడర్స్ దగ్గర మీరు గైడెన్స్ తీసుకోవడం కానీ లేదా మీ ఇంట్లో పెద్దవారు ఉండే వారి అడ్వైస్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారనమాట. ఓకే, తప్పకుండా ఇలాంటి అడ్వైస్ అయితే మీరు తీసుకుంటారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ డీపీ చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ తను స్టేటస్ ఏం పెడుతున్నారు అవన్నీ తనతో ఉన్నప్పుడు మీరు గడిపిన స్వీట్ మెమోరీస్ ఏదైనా ఉంటే వాటి గురించి ఆలోచించి కొంచెం ఎమోషనల్ కావడం జరగబోతుందండి. ఓకే, కానీ అప్పటికంటే ఇప్పుడు మీరు చాలా నయం అయిపోయారనమాట. ఒక ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి మీరు ప్రాక్టికల్గా ఆలోచించడము, మీ లైఫ్లో ఒక డీప్ సిచ్యువేషన్ మీరు బాధపడే విధంగా వస్తే దాన్ని తట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీరు నేర్చుకున్నారండి. ఓకే, తప్పకుండా మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. మీ పర్సన్ పరంగా ఎంత బాధ పెట్టినా మీరు తట్టుకుంటున్నారు. అండ్ బయట మాత్రం ఏమీ లేదు, ఓకే తన లైఫ్లో తను ఉందిలే అనే విధంగా ఉంటున్నారనమాట. ఓకే, అండ్ కెరియర్ పరంగా కూడా మీరు ఎంత కష్టపడుతున్నారు అయినా సరే అన్నిటినీ మీరు బ్యాలెన్స్ చేసుకొని నిలబడుతున్నారండి. ఓకే, అండ్ ఇక్కడ మీ కెరియర్ మీదనే మీరు ఫోకస్ చేయడం జరగబోతుందండి. ఓకే, ఇంక ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు కేవలం మీ కెరియర్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాలి అనే విధంగా మీరు చేంజ్ అవ్వబోతున్నారు. కానీ రెండు విషయాల మీద మళ్ళీ జగిల్ అవుతున్నారనమాట. ఓకే, నిజంగా ఈ పర్సన్ని తను ఎంత బాధ పెట్టినా సరే కానీ తనని మర్చిపోవడం మీకు కష్టం అవుతుంది కదా. అసలు నిజంగా మొత్తానికి తనని మర్చిపోతే మీరు బతుకుతారా లేదా, మీ లైఫ్లో తను ఉండకుండా మీరు ఉండగలుగుతారా అనేది ఆలోచన అనేది మిమ్మల్ని మళ్ళీ జగిల్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ఒక నిర్ణయం అనేది వచ్చేస్తుందండి. ఓకే, మీరు ఏం చేయాలి అనేది ఒక నిర్ణయం అయితే వస్తుందన్నమాట మీకు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చీట్ చేసినవన్నీ మీకు గుర్తుకు రాబోతుంది. అండ్ కొంచెం ఈ పర్సన్ మీకు చీటింగ్ కూడా చేయొచ్చు ఎవరైనా. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ పరంగా చూసిన వారికి అయితే తప్పకుండా మీరు హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారండి. ఓకే, ఇక్కడ కొంచెం చీటింగ్ ఎనర్జీ వచ్చినా మళ్ళీ వెంటనే బయటకు రావడము, మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయడం కూడా జరగబోతుంది అనమాట. ఓకే, ఇక్కడ కొంతమందికి అయితే మీ పర్సన్ మళ్ళీ మీకు రీయూనియన్ కోసం వస్తున్నారు మీ లైఫ్లో. తను మీతో చాలా గొడవలు పడేసి మీకు దూరం అయిపోయి కూడా ఉంటారు ఈ పర్సన్. సో ఆ పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, అండ్ కొంతమందికి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది తప్పకుండా ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడడము, తను థర్డ్ పర్సనే నాకు కావాలి నువ్వు వద్దు, నా లైఫ్ నా ఇష్టం అనే విధంగా తను మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. దానివలన మీకు హార్ట్ బ్రేక్ అవ్వబోతుందన్నమాట. ఓకే, కాబట్టి మీరు కొంచెం ఇలాంటి వారి పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక్కడ సైన్స్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను. మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి అండి. ఓకే, ఈ సైన్స్ అనేది చాలా ఉంది. ఓకే, ఇక్కడ నంబర్స్ కూడా వచ్చేసి చెప్తాను. ఆ నంబర్స్లలో మీరు కలిసారా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ విధంలో కూడా ఈ నంబర్స్ అనేది మీరు చేసుకోవచ్చండి. ఓకే, నంబర్ 9, నంబర్ 3, నంబర్ 5, నంబర్ 17, నంబర్ 13, నంబర్ 10, నంబర్ 16, నంబర్ 6, నంబర్ 2, నంబర్ 14, నంబర్ 18, నంబర్ 21 అండి. ఓకే, అండ్ నంబర్ 10 అనమాట. ఓకే, సో ఈ నంబర్లలో ఈ నంబర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు మేషరాశి టు మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను. యూనివర్స్ గైడెన్స్ చూడాలి, ఇక్కడ చూస్తాను.
మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీరు హీల్ అవుతున్నారండి. ఓకే, మిమ్మల్ని ఏ రిలేషన్ అయితే బాధ పెడుతుందో దాని నుంచి మీరు హీల్ అయిపోతున్నారనమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు, మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు, లేదా మీరైనా ఎవరి లైఫ్లో నుంచైనా పారిపోవాలి అని అనుకోవచ్చు. అండ్ మిథున రాశి వారు, మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు, హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందన్నమాట, మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుందండి ఈరోజుకి. అండ్ సింహరాశి వారు, మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు. వీరితో మీకు మళ్ళీ ఈరోజు రీయూనియన్ అవ్వడం జరగబోతుంది అనమాట. ఈ పర్సన్ మీకు ఏదైనా ప్రపోజల్ కూడా తీసుకొని రావచ్చండి. ఓకే, అండ్ కన్యారాశి వారు, మీ పర్సన్ మీరు ఈరోజు స్పై చేస్తూ ఉంటారు ప్రతి నిమిషం. అండ్ తులారాశి వారు, ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. అండ్ వృచ్చిక రాశి వారు, ఒక M+ లెవెల్లో ఉంటారండి. మనీ బెనిఫిట్స్ కూడా మీకు ఈరోజు చాలా బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ధనురాశి వారు, ఎవరి మీద కొంచెం అబ్సెసివ్ ఉన్నారండి, పొసెసివ్నెస్, అబ్సెసివ్ అనమాట, వారిని గమనిస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ మకర రాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి. అండ్ మిమ్మల్ని ఏ రిలేషన్ అయితే బాధిస్తుందో దాని నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఇంకా రిలేషన్ వద్దు, వారు వద్దు అనే విధంగా మీరు ఇంకా మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఓకే, ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు మీరు. ఓకే, అండ్ కుంభరాశి వారు, ఒక M+ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా ఈరోజు బాధపడతా ఉంటారండి. ఓకే, ఏదో మనీ బెనిఫిట్స్ అనేది మీకు లాస్ అనేది చూపిస్తుంది, లేదా ఎవరితో అయినా మీకు ఈరోజు గొడవ అనేది జరగబోతుంది అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో ఆర్గ్యుమెంట్స్ రావడం వలన మీ మనసు అనేది కలత చెందుతూ ఉంటుందన్నమాట. ఓకే, సారీ, నేను యూనివర్స్ గైడెన్స్ చూడలే కదా. యూనివర్స్ మీకు ఈరోజు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? చూసే మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? మీరు వారికి ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు? యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ మెసేజ్ ఫర్ యూ, మీ లైఫ్కి న్యూ లవ్ రాబోతుంది, లేదా మీ పర్సన్ కూడా మీకు ఈరోజు ప్రపోజ్ చేయడం జరగబోతుందన్నమాట. తప్పకుండా ఆ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి. ఓకే, నేను ఆల్రెడీ తన ఫీలింగ్స్లో చెప్పాను. ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వద్దు, అసలు మిమ్మల్ని చూస్తే కూడా తను మిమ్మల్ని చీప్గా చూడడం అనమాట, అలాంటివి కూడా చేసి ఉంటే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావడము అండ్ మీకు ప్రపోజ్ చేయడం జరగబోతుందండి. ఓకే, యూనివర్స్ అదే తెలియజేస్తుంది అనమాట. తను ఎక్కడ ఉన్నా సరే ఈ పర్సన్ వారిలో ఒక బుద్ధి వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి సెండ్ చేయడం యూనివర్స్ బాధ్యత అనమాట అది. సో మీరు యూనివర్స్ని నమ్ముకోండి. ఓకే, ఈ పర్సన్ ఒక న్యూ వేలో చేంజ్ అయ్యి రావడం జరగబోతుంది. అండ్ కొంతమంది మాత్రం మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడము, ఈ పర్సన్ని మించిన పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అనమాట. ఓకే, చాలా రిచ్ పర్సన్ అనమాట వారు, అండ్ ఎంగేజ్ పర్సన్ అనమాట వారు. ఓకే, కానీ మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉంటున్నారు. ఈ పర్సన్తో పడిన గొడవలు అండ్ ఈ పర్సన్ మీద ఎంతైతే మైండ్ గేమ్ ఆడారో అవన్నీ మీరు గుర్తుకు తెచ్చుకొని బాధపడే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, ఇది జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, హ్యాపీగా ఉండడానికి చూడండి. ఓకే, తను మీ గురించి గాసిప్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారండి ఈ పర్సన్. ఓకే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ గురించి వెనకాల గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారనమాట. ఓకే, ఇలాంటి చీప్ మెంటాలిటీ గురించి మీరు బాధపడకుండా మీరు హ్యాపీగా ఉండడానికి చూడండి. ఇక్కడ మీరు 8 డేస్ లోపల అండ్ 8 అవర్స్ లోపల మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే, సో యూనివర్స్ గైడెన్స్ ఇదనమాట. మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం జరగబోతుంది అండ్ తను మీకు ప్రపోజ్ చేయడం జరగబోతుంది. ఓకే, మీ పర్సన్తో మీకు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ వస్తుందో ఈ పర్సన్ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచడం కానీ తన ఇష్టం ఉన్నప్పుడు రావడం పోవడం అలా చేస్తూ ఉంటే ఇలాంటి వారి గురించి మీరు ఆలోచించకండి. ఓకేనా, అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. కనీసం 1000 లైక్స్ అయినా రావాలి అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.